శివానందుడు తన భార్య చేతి డబ్బు ఇచ్చి, అమ్మాయి పెళ్లి బాగా చెయ్యి, నేను రాక్షసికి ఆహారంగా వెళ్తున్నాను. తండ్రి చెప్పిన సంభాషణ అంతా విన్న కొడుకు తానే ఆహారం అవుదామని రాక్షసి దగ్గరికి వెళ్ళి, నా తండ్రిని నీవు తినవద్దు, నన్ను నీవు ఆహారంగా స్వీకరించు అన్నాడు. కొద్దిసేపటి తర్వాత తన తండ్రి వచ్చి, నా కొడుకుని ఏమీ చెయ్యవద్దు, నా కొడుకు లేకపోతే నేను బ్రతకలేను, నన్నే తిను అన్నాడు. మరి కొద్దిసేపటికి తన భార్య వచ్చి, లేదు లేదు, నన్ను తిను, నా కొడుకు నా భర్త చనిపోయిన తరువాత నా బ్రతికెందుకు, అందుకే నన్ను తిను అన్నది. మరి కొద్దిసేపటికి తన కూతురు వచ్చి, ఆగు ఆగు, దీనికి అంతటికీ నేను కారణం, నన్ను తిను అన్నది. వారి కుటుంబం ప్రేమ అనురాగాలను చూసి ఆ రాక్షసి దేవకన్యగా మారిపోయింది. దేవకన్య ఇలా చెప్పింది, నేను ఒకనాడు అడవిలో నడుస్తుండగా ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సుకి ఎలాగైనా భంగం కలిగించాలని నేను తింటున్న పండుని ఆయన మీదకి విసిరాను. వెంటనే ఆయన ఆ తపస్సుకు భంగం కలిగిస్తావా అని, నువ్వు రాక్షసమైపోదుగాక అని చెప్పించాడు. వెంటనే నేను ఆయన పాదములపై పడి, నన్ను క్షమించండి స్వామి, నాకు శాప విమోచనం ఎప్పుడవుతుంది అని వేడుకున్నాను. అప్పుడు ఆ స్వామి మనసు కరిగి, నీకు ఒక మానవ కుటుంబం యొక్క ప్రేమ అనురాగాలను చూసిన వెంటనే శాపం విముక్తి అవుతుందని చెప్పారు. ఆ దేవకన్య వారికి ఈ విధంగా చెప్పింది, మీకు 2 బంగారపు లంకె బిందెలు ప్రసాదిస్తున్నాను, సంతోషంగా ఉండండి అని చెప్పి మాయమైపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, స్వార్థం లేని ప్రేమ, త్యాగం మరియు కుటుంబ అనుబంధం ఎంత గొప్పవో ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఒకరికొకరు త్యాగం చేయడానికి ముందుకొచ్చినప్పుడు దైవం కూడా సహాయం చేయడం ఖాయం. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో మేము ముందుకు వస్తా. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.